ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారణ 4 వారాలకు వాయిదా పడింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇల్లుండా మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారణను 4 వారాలకు వాయిదా పడింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. అలాగే విచారణ కూడా కొనసాగింది. పూర్తి అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, విజయ్ చంద్రిక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం అతనికి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం నేరుగా అతన్ని రాజేంద్రనగర్ పరిధిలో ఉప్పరపల్లి కోర్టులో అయితే జడ్జి ఎదుట హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే జడ్జి ఎదుట హాజరుపరిచిన అనంతరం కొద్దిసేపటి క్రితం వరకు అటు ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది న్యాయమూర్తి ఎదుట తన వాదనలు అయితే వినిపించాడు. ముఖ్యంగా తనకు ఉదయ్ కృష్ణారెడ్డి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. రిమాండ్ విధిస్తే 48 గంటల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా రిమాండ్కి వెళ్తే ఉద్యోగం పోతుంది, భవిష్యత్ అంతా కూడా నాశనం అవుతుంది. ఇప్పటికే పోలీసులకి అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు కాబట్టి రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ న్యాయమూర్తి ఎదుటైతే ఉదయ్ కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ అయితే వాదనలు వినిపించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆర్గ్యుమెంట్స్ని అయితే బ్రేక్ ఇచ్చారు. మరికొద్దిసేపట్లో పీపీ వాదనలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అయితే రిమాండ్ విధిస్తుందా కోర్టు, లేదంటే అతనికి బెయిల్ ఇస్తుందా అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డికి షాక్ ఎదురైందని చెప్పుకోవచ్చు. తనపై ఏవైతే సెక్షన్లతో నమోదైందో ఆ పిటిషన్ను ఆ కేసును కొట్టేయాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఆ క్వాష్ పిటిషన్పై విచారణను 4 వారాలకి వాయిదా వేశారు. ఆ ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు అయితే సూచనలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఈ నెల 18వ తారీఖున ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, అలాగే తనను చంపడానికి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం 2 రోజుల తర్వాత అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అక్కడ అతను ఎలాంటి విష పదార్థాలు తీసుకోలేదని వైద్యులు అయితే ధృవీకరించారు. అనంతరం ఆ మహిళ ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా ఉమెన్స్ టీమ్కి సపరేట్గా షీ టీమ్కి సంబంధించి కేసును బదిలీ చేశారు. అప్పటి నుంచి మహిళా ట్రైనీ ఐపీఎస్ యొక్క స్టేట్మెంట్ను ఉమెన్ సేఫ్టీ అధికారులు రికార్డ్ చేశారు. అయితే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే క్రమంలో అతను తప్పించుకుని వెళ్ళిపోయి ఉన్నాడంటూ కూడా అతనిపై పోలీసులు 4 బృందాలుగా ఏర్పడ్డారు. అప్పుడు నుంచి కూడా గాలిస్తున్నారు. అయితే నిన్న ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు. తాను ఎక్కడికి వెళ్ళలేదు, తన నాయనమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి తాను ప్రకాశం జిల్లాకు వచ్చాను, త్వరలోనే పోలీసులు ఎదుట హాజరవుతాను అంటూ కూడా చెప్పాడు. అయితే కొద్దిసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో న్యాయవాదుల ఆర్గ్యుమెంట్స్లో కూడా కొన్ని కీలకమైన అంశాలను అయితే రేపారు. ముఖ్యంగా వీటికి సంబంధించి ఎక్కడైతే ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్కి పోలీసులు ఎదుట లొంగిపోవడానికి వచ్చే సమయంలోనే మిర్యాలగూడలో దామచర్ల గ్రామం వద్ద పోలీసులు నిర్దాక్ష్యంగా ఎలాంటి కనికరం లేకుండా అరెస్ట్ చేశారు. పోలీసులకి పూర్తిగా ఈ కేసులో సహకరిస్తున్నప్పటికీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కొన్ని వాదనలు అయితే వినిపించారు. ప్రస్తుతం కోర్టు అయితే పాస్ ఓవర్ ఇచ్చింది. మరికొద్ది సేపట్లోనే పీపీ వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్కు సంబంధించి రిజెక్ట్ అవుతుందా, లేదంటే ఉదయ్ కృష్ణారెడ్డికి ఉపశమనం కలుగుతుందా అనేది మరికొద్ది సేపట్లోనే తెలియజేస్తుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ మణికంఠ.